మనకి రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంప్లీట్ అయిన తర్వాత మన ఇండియన్ టీంలో చాలా రూమర్స్ పెట్టాయి కదా. అవేంది, మనకు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని కూడా బీసీసీఐ ఫోర్స్ చేసి మరీ తప్పించిందని చెప్పేసి, వాళ్ళ రిటైర్మెంట్ కూడా కారణం బీసీసీఐ అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. అయితే దాని గురించి ఇప్పుడు మనకి రాజు శుక్లా గారు కూడా మాట్లాడారనమాట. అయితే ఆయన ఏంటంది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీసీఐ ఏ ప్లేయర్ని కూడా నువ్వు తప్పుకో, నువ్వు రిటైర్మెంట్ ఇవ్వు అని చెప్పేసి ఏ ప్లేయర్ని కూడా ఫోర్స్ చేయదు. అలాగని చెప్పేసి వాళ్ళు రిటైర్మెంట్ నేను ఇవ్వాల్సిందే అని కూర్చుంటే బీసీసీఐ ఏ ప్లేయర్ని కూడా లేదు నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి ఎవరిని కూడా కోరుకోదు. సో మరి రిటైర్మెంట్ ఇష్యూ అనేది ఆ పర్సనల్, ఆ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. సో కాబట్టి ఆ పర్సనల్ ఇష్యూస్లో మరి బీసీసీఐ ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు. సో దాంతోపాటు మీరు అందరూ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల టీంకి చాలా డ్యామేజ్ జరిగింది. సో మరి వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల బీసీసీఐ కూడా కొంచెం బాధగానే ఉంది. సో మరి ఈవెన్ మనకి ఓడిఎస్లో మాత్రమే వాళ్ళిద్దరు కొనసాగుతున్నారు కాబట్టి అది కొంచెం ఊరటనిచ్చే అంశం లాగా మేము భావిస్తూ ఉన్నాం. సో ఏదైనా సరే మరి వాళ్ళిద్దరు రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ ఉంది అనేది కంప్లీట్గా అవాస్తవం అని చెప్పేసి రాజు శుక్లా గారు అయితే దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట.